నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. పరిష్కార మార్గాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ఈరోజు మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. సుష్మిత గారు తణుకు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి సుష్మిత గారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి సుష్మిత గారు. చెప్పండి. 1993 అండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి అమ్మా. 8/8/1993 అండి. ఎన్ని గంటలకమ్మా? ఆదివారం 4:45 అండి, మధ్యాహ్నం 4:40. ఏ ఊర్లో పుట్టారమ్మా? గుడిలో అండి. ఎవరు? గుడియం. ఇక్కడ ఈ జన్మజాతక లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసమ్మా మీన రాశి, నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం 4వ పాదం. పరాక్రమ స్థానంలో శని వక్రించి ధనుర్లగ్నానికి కుంభరాశిలో, అలాగే 4వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో కేతువు నీచ స్థితిలో, సప్తమ శుక్రుడు, అష్టమ రవి బుధులు, అలాగే 10వ ఇంట్లో గురువు కుజుడు, 12వ ఇంట్లో రాహు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శుక్రమహాదశలో శని జరుగుతూ ఉన్నదమ్మా. అయితే వివాహ సంబంధమైనటువంటి దోషం ఉన్నది. సప్తమాధిపతి అష్టమంలో కూర్చొని ఉండటం, 6వ స్థానాధిపతి సప్తమంలో ఉండటం ఇక్కడ దోషానికి గల కారణం. అయితే ఈ జన్మజాతకంలో ఇక్కడ గురువింట్లో చంద్రుడు, చంద్రుడింట్లో బుధుడు, బుధుడింట్లో గురువు ఉన్నారు. దీన్ని పరివర్తన యోగాలు అంటారు. 3 పరివర్తన యోగాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 6వ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉండటం దోష కారణం. శుక్రుడు సప్తమంలో దోషాన్ని ఇస్తాడు. అందులో మిత్ర రాశి అయి ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అది రాహు యొక్క నక్షత్రం, మిత్ర నక్షత్రం, మిత్ర రాశి ఉన్నప్పటికీ సప్తమం 6వ స్థానాధిపతి అయి సప్తమంలో ఉండటం అది దోషం. అలాగే సప్తమాధిపతి అయి 8వ ఇంట్లో ఉండటం దోషం. కాబట్టి ఈ శుక్ర మహాదశ జరుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ శుక్రుని యొక్క దోషానికి అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని ఈ జాతకులు ప్రతిరోజు ఒక 48 రోజులు చదువుకోవడం ద్వారా అది ఆ దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుందమ్మా. దానివలన వివాహ సంబంధమైనటువంటి దోషం తగ్గి మంచి జీవితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. విజయవాడ నుంచి లలిత గారు. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/96 అండి. పుట్టిన టైం చెప్పండి. ఉదయం 9:50 విజయవాడలో పుట్టింది. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. అమ్మాయి జాతకం తెలుసుకుందామని. బాబు రీసెంట్ గా చనిపోయారండి. ఉండదా అమ్మాయి ఒకటేను. వాళ్ళ నాన్నగారు కూడా లేరండి. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారండి. ఇద్దరు ఇక్కడ జాతకంలో ఉంది కదమ్మా, సహోదర స్థానం అంత బాగాలేదు, తండ్రి స్థానం వ్యయంలో ఉన్నాడు కదా రాహుతో. ఓకే, ఇక్కడ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం అవ్వదు. ఇక్కడ జన్మజాతక రీత్యా లగ్నంలో ఈ లగ్నం తులా లగ్నం, రాశి వచ్చేసేమో వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతక రీత్యా ఈ జాతకంలో పరాక్రమ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో అందులో రాహులో గురువు జరుగుతూ ఉన్నాడు. ఇక్కడ జన్మజాతకంలో 6వ ఇంట్లో శని వక్రించి కేతువుతో, అష్టమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో శుక్రునితో కలిసి నీచ స్థితిలో, ఏకాదశంలో రవి, అలాగే 12వ ఇంట్లో బుధ రాహుల యొక్క కలయిక ఉన్నది. 12వ ఇంట్లో బుధుడు స్వస్థానంలోనే ఉన్నాడు, అలాగే రవి స్వస్థానంలో ఉన్నాడు, గురువు స్వస్థానం. ఈమె జీవితానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ రాహు దశలో గురువు అయిపోయేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది నెక్స్ట్ ఇయర్ 2018 జనవరి 6 వరకు ఈ పాప జాతక రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాతే వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. వృత్తిరీత్యా చాలా బాగుంటుంది. ఏకాదశంలో రవి ఇక్కడ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అయితే ఈ రోహిణి నక్షత్రం అవటం వలన, అందులో వృషభ రాశి అవటం వలన చంద్రుడు ఈ జన్మజాతకంలో అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అయితే పరివర్తన యోగం ఉంది. అంటే శుక్రుడి ఇంట్లో చంద్రుడు, చంద్రుడి ఇంట్లో శుక్రుడు. కాబట్టి దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమికి దీపం పెట్టమని చెప్పండి ఈ పాపని. దానివలన తప్పకుండా అక్కడ ఉన్నటువంటి అష్టమ చంద్రుని యొక్క దోషం పోయేదానికి అవకాశం. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. మధుర్ నుంచి రామారావు గారు. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరొకసారి చెప్పండి. 8/5/76. పుట్టిన టైం చెప్పండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఇట్లా
మా అభివృద్ధి ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ జాతకంలో లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం, 2వ పాదం. జన్మ జాతక రీత్యా లాస్ట్ 2 సంవత్సరాలుగా అర్ధాష్టమ శనిలో వీరు ఉన్నారు. అందులో సంపూర్ణ కాల సర్పదోషంతో పాటుగా 4వ ఇంట్లో గృహస్థానంలో, ఇక్కడ మాతృస్థానంలో అష్టమాధిపతి అయినటువంటి శని, అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు, దశమాధిపతి అయినటువంటి శని 4వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ దోషం ఉన్నది, కుజదోషము, సర్పదోషం. దీనివలన ఫ్యామిలీ లైఫ్ సంబంధించి సప్తమంలో రాహు ఉన్నాడు, కుజదోషం ఉన్నది. ఇంకా ఫ్యామిలీ లైఫ్ ఎక్కడ ఉన్నది, అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి రాహుకేతుల యొక్క దోషానికి, కుజదోషానికి పరిహారం చేసుకోవటం మంచిది. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా ఈ జాతకంలో అంత గొప్పగా ఏం లేదు. ఆ తర్వాత నుంచి బాగుండేదానికి అవకాశం ఉంది. అంటే అంత గొప్పగా అంటే ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది నవంబర్ దాకా. ఆ తర్వాత ఏమీ లేకున్నా కూడా సంతోషంగా ఉన్నాం అన్నంత ఫీల్ వస్తుంది. దానివల్ల బాగుండేదానికి అవకాశం. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. తాడిపత్రి నుంచి పద్మ గారు. హలో, నమస్కారం అండి. చెప్పండి పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా తమ్ముని కూతురు గురించి అడుగుతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/2003 ఉదయం 9 గంటలకు బెంగళూరు. గురుగారితో మాట్లాడండి. పద్మ గారు, మీకు ఇది 2వసారా కలవటం, 3వసారా లైన్ చెప్పండి? ఇది ఈ జాతకానికి ఫస్ట్ సారి సార్. నిన్న తగిలింది, మిస్ అయింది సార్ మాది. అదే మరి, అందుకనే టీవీ వాల్యూమ్ తగ్గించి నేను చెప్పినట్టు ఇప్పుడు వింటే చక్కగా చెప్తాం. అవునా? లగ్నం వచ్చేసి ఈ అమ్మాయిది సింహ లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, 3వ పాదం. లగ్నంలో బుధుడు, అలాగే 4వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, సప్తమ కుజుడు దోషాన్ని, అలాగే దశమ రాహు ఇక్కడ అద్భుతంగా ఉన్నాడు. అయితే ఏకాదశంలో శనిచంద్రుల యోగము, 12వ ఇంట్లో రవి, లగ్నాధిపతి శుక్రుడు, అలాగే గురు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని మహాదశ జరుగుతున్నది. ఈ శని ఏకాదశంలో చాలా చక్కగా ఉన్నాడు. అందులో కేతు అంతర్దశ జరుగుతుంది. మాతృస్థానంలో రాహుకేతువులు ఉచ్చ, గురువు ఉచ్చ, 3 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా బుధుడు లగ్నంలో ఉన్నాడు, అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు. 1, 4, 7 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. అలాగే ఏకాదశంలో గ్రహం ఉంది, వ్యయంలో కూడా గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా కుజ దోషం ఈ జాతకంలో ఉన్నదమ్మా. తండ్రికి సంబంధించినంత వరకు సప్తమంలో ఉన్నందువలన తండ్రి గొప్ప స్థితికి ఎదగాలి అంటే మాత్రం ఈ జాతకం ఉపకరిస్తుంది. కానీ కాకపోతే ఆ కుజుడు తండ్రి స్థానాధిపతి అయి సప్తమంలో ఉన్నందువలన రేపటి రోజున వివాహ సంబంధమైనటువంటి సమయంలో తండ్రికి వ్యతిరేకంగా ఉండేదానికి అవకాశం ఉండదు. సరే, అది ఎప్పుడో జరిగిపోయేటువంటి 20 ఏళ్ల తర్వాత సంగతో, లేకపోతే 15 ఏళ్ల తర్వాత సంగతో అనుకుంటే మాత్రం దాన్ని వదిలేయండి. ఎందుకంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఆలస్యంగా వివాహం జరుగుతున్నది. కాబట్టి ఈ శని ఆ కుజునికి సంబంధించినంత వరకు ఎవ్రీ ఇయర్ కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఒక 6 వారాలు పాలాభిషేకం చేయించుకోమనండి. దానివలన ఈ పాప జాతక రీత్యా విద్యా సంబంధంగా, వృత్తి సంబంధంగా చాలా బాగుంటుంది. రేపు వివాహ సంబంధంగా తండ్రితో విభేదాలు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే స్వామివారి యొక్క అనుగ్రహం పొందటం వలన మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. గుంటూరు నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి లక్ష్మి గారు, మాట్లాడండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 చెప్పండి. 2011. పుట్టిన టైం, ప్లేస్ కూడా చెప్పండి. ఉదయం 9:20 అండి. ఎక్కడ పుట్టారు? గుంటూరు అండి. గురుగారితో మాట్లాడండి, సందేహం చెప్పండి. చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అమ్మా. మా జాబ్ గురించి తెలుసుకున్నామని. ఈ అబ్బాయి లగ్నం వచ్చి ఈ అబ్బాయి జాతక రీత్యా అమ్మా, ఈ అబ్బాయి అంతా ఇప్పుడు 5వ సంవత్సరం కదమ్మా ఇక్కడ జన్మ జాతక రీత్యా. ఇక్కడ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం, 4వ పాదం. వాక్ స్థానాధిపతి అయినటువంటి వాడు కేతువుతో చేరి లాభంలో ఉన్నాడు. వాక్ వస్తుంది, కంగారు పడద్దు. తర్వాత 3వ ఇంట్లో శని, 6వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, దశమంలో కుజుడు, శుక్రుడు, గురు రుచిక మహాపురుష యోగంలో, చంద్ర గురుమంగళ యోగంలో, ఏకాదశంలో రవి, కేతు, చంద్రుడు ఉచ్చలో బుధుడితో, అమావాస్య జననం ఇక్కడ చంద్ర మహాదశ జరుగుతున్నది. అందువల్లనే కొంత ఇక్కడ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఇతనికి మాట వచ్చేదానికి అవకాశం ఉంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజంగా ఉన్న ఒరిజినల్ హనీ అంటే తేనెని చక్కగా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకులో 2 స్పూన్లు తేనె వేసి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున దాన్ని నవిలి మింగమనండి. అంటే ఆ తేనెతో కలిపి ఉన్నటువంటి ఆకుని
దానివలన తప్పకుండా స్వరపేటికలో ఏదైనా చిన్నపాటి అంటే మాటలు అసలు రాకపోతే అది వేరే విషయం, కొద్దిగా వచ్చి అవి తడబడుతూ వచ్చినా, లేకపోతే నత్తిగా వచ్చినా, లేకపోతే ఆగి మాట్లాడుతున్నా, ఇలాంటివన్నీ కూడా చక్కగా స్వరపేటికలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయగలిగేటువంటి శక్తి. తేనె మీ అందరికీ తెలిసినటువంటి తేనె మీ అందరికీ చాలా చిన్నగా కనపడవచ్చు. తేనె సర్వరోగాలకు ఔషధం. ఎందుకంటే అన్ని పుష్పాలలో నుంచి ఆ తేనెని స్వీకరిస్తుంది తేనెటీగ. కానీ మనకి ఆ తేనె ఎలా కనపడుతుంది అంటే మనకి దొరుకుతుంది కాబట్టి దానికి మనం చాలా చీప్గా చూస్తాం. కానీ తేనె అనేటువంటిది చాలా ఎన్ని రోజులున్నా కూడా చెడిపోయినటువంటి అమితమైనటువంటి ఔషధమైనటువంటి పదార్థం ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే ఒక తేనె మాత్రమే. అది ఎన్ని రోజులున్నా అది చెడిపోదు, ఒక 100 సంవత్సరాలున్నా అది చెడిపోదు, అలాగే సీసాలో ఉంచితే అది అలాగే ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ తేనె ఏదైతే ఉందో దాన్ని తెచ్చి దాన్ని కాయాలి, కొద్దిగా కొంచెం తీగ పాకంలాగా ఉండేలాగా కాసి దాన్ని 2 స్పూన్లు వేసి ఒక తమలపాకులో ప్రతిరోజు ఉదయం పిల్లవాడికి గణిస్తే స్వరపేటికలో ఉన్నటువంటి దోషాలు తగ్గేదానికి 100% ఛాన్స్ ఉంటుంది. అందుకే మన పాటలు పాడే గాయకులు ఉదయాన్నే అల్లం రసంలో ఈ తేనె కలుపుకొని తాగుతారు. ఎందుకు తెలుసా? గాత్రం శుభ్రపడేదానికి. కాబట్టి అది గుర్తుపెట్టుకొని అది చేస్తే బాగుంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. వైజాగ్ నుంచి వరలక్ష్మి గారు. హలో, నమస్కారం అండి వరలక్ష్మి గారు, చెప్పండి. మా అబ్బాయి గురించి చెప్తున్నానండి. చెప్పండి. మా అబ్బాయి గారి మ్యారేజ్ గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1981 సెప్టెంబర్ 4 చెప్పండి. సాయంత్రం 6:40 నుంచి అవుతుంది. 6:44 నుంచి అది పుట్టాడండి. ఎక్కడ పుట్టారండి? గోపాలపట్నం. గురుగారితో మాట్లాడండి. గోపాలపట్నం. మీ అబ్బాయి జాతకంలో అమ్మ ఇక్కడ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఈ కాల సర్పదోషానికి మీరు పరిహారం చేసుకోండి. అందులో అష్టమంలో బుధుడు ఉన్నాడు శనితో కూడా కలిసి, దానివల్లనే వివాహం అవ్వట్లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ రాహుకేతులకు పూజ చేయండి. అలాగే శని బుధులు ఇద్దరికీ కూడా లేదా వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం ఆరాధన చేసుకోవటం, స్వామివారి యొక్క దర్శనాన్ని చేయటం వల్ల ఇతనికి మేలు జరిగేదానికి అవకాశం ఉన్నదమ్మా. వివాహం అన్నది ఇతని జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే కుటుంబాధిపతి అయినటువంటి గురువు కూడా అష్టమంలో చేరిపోయి ఉండటం, కళత్రకారకుడైనటువంటి శుక్రుడు ఇక్కడ జన్మజాతకంలో అతను కూడా అష్టమంలో నీచపడిపోయి ఉండటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ సర్పదోషంతో పాటుగా స్వామివారిని నమ్మి ఆరాధన చేయటం వలన ఇతనికి నెక్స్ట్ మార్చి తర్వాత ఏదైనా ఒక అవకాశం వచ్చేదానికి, అది కూడా నేను 100% చెప్పలేను. ఎందుకంటే ఆ జాతకంలో ఆ బుధ శనుల యొక్క దోషం అంత గొప్పగా ఉన్నది. కాబట్టి అది మీరే అర్థం చేసుకోండి ఎందుకు అవ్వట్లేదు అన్నది. ఇక్కడ ఆ జన్మ జాతకంలో ఆ దోషం ఉన్నది. కాబట్టి అది ఆరాధన చేయటం వలన ఒక అవకాశం మాత్రమే ఇస్తాడు భగవంతుడు, దాన్ని మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. అంతర్వేది నుంచి సౌమ్య గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి నేను మా తెలుసుకోవాలి? బావగారి గురించి అడుగుతా అనుకుంటున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/4/75. పుట్టిన టైం, ప్లేస్ కూడా చెప్పండి. తెల్లారకట్ల 5:41 ఎక్కడ పుట్టారు? అంతర్వేది దగ్గర రామేశ్వరంలో పుట్టారు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే. ఇల్లు కొన్నా అనుకుంటున్నారండి, అది కొంటారు, ఎప్పుడు కొంటారు, టైం ఇప్పుడు ఉందంటారా? ఇక్కడ ఈయన మేష లగ్నం అమ్మాయింది, రాశి కన్యా రాశి, నక్షత్రం ఉత్తర నక్షత్రం 2వ పాదం. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఈ నవంబర్ 30 తర్వాత అతనికి గృహయోగం ఉన్నదమ్మా. అలాగే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, గురువుగారు మీరు ఫోన్ చేయగలను వాళ్ళ పేర్లు చెప్తున్నారు, ముందుగానే రిజిస్టర్ చేసుకుంటారా అని. రిజిస్టర్ చేసుకోరు. 3 రోజులు కాదు కదా, నేను టోరీ అని ఒక రేడియోలో 4 సంవత్సరాలుగా చేస్తాను, ఇంటర్నెట్లో ఉంటుంది రేడియో. 3 సంవత్సరాల క్రితం వాడు ఫోన్ చేసి చార్ట్ చూస్తే పలానోళ్ళు కదా మీరు పలానా దానికోసం చేశారు కదా అని చెప్తాను. అది నా మెమరీ అంతే తప్ప ముందుగా రిజిస్టర్ చేసుకోవటాలు లేకపోతే ఇంకోటాలు ఉండవు. ఆ పద్మగారు నిన్న తాడిపత్రి నుంచి చేశారు, ఆమె సౌండ్ పెట్టుకోవాలంటే కట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా చేశారు, ఈ రోజు కలిస్తే ఈ జాతకం కోసమే చేశానని ఆవిడ అడిగింది. అలాగా ఎవరు చేసినా కూడా ఒక్కసారి చూసినా ఒక్కసారి విన్నా నేను గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడికే రిజిస్ట్రేషన్స్ అలాంటివి ఏం లేవు. డైరెక్ట్గా మీరు ఆ సమయానికి 3:30 నుంచి 4 సమయంలో మీరు ఎవరైతే కాల్స్ చేస్తారో ఆ కాల్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకి తగులుతుంది. కొన్ని 100 మంది ఒకే ఫోన్కి ఒకేసారి చేస్తే అందరికీ తగలదు. ఆ బటన్ నొక్కినప్పుడు ఎవరైతే లైన్లో క్లిక్ అవుతారో వాళ్ళకి దొరుకుతుంది. అంతే తప్ప ఇంటికి ఫోన్ చేసి మరి గొడవ పడుతున్నారు. 1,00,00,000 మంది చేసినా కూడా 1,00,00,000 మందికి కలవాలంటే కుదరదండి. ఎందుకంటే అంత టెక్నాలజీ ఇంకా కనిపెట్టలేదు, మా స్టూడియోకి ఇంకా రాలేదు. ఒక పెద్ద ఆయన గొడవ చేస్తా ఉన్నాడు అనమాట, ఎందుకు కలవదు, దేనికి కలవదు అని చెప్పేసి. అట్లాగా
ఇక్కడ ఉన్నటువంటి మీ ఫోన్కి మేము 100 మందిని కలిసి ఒకేసారి కొట్టామనుకోండి, మీ ఫోన్ ఎంగేజ్లో ఉంటుంది తప్ప మీకేం లైన్ కలవదు. కాబట్టి ఆ చిన్న కామన్ సెన్స్ని తెలుసుకోండి. అంతే తప్ప ఇంటికి ఫోన్ చేసి గొడవ చేస్తే వస్తుంది, స్టూడియో చేసి గొడవ చేయండి. అంతే తప్ప ఎందుకు కలవదు మాకు కలపండి అని అడగండి. అంతే తప్ప నా ఇంటికి ఫోన్ చేస్తే నాకేం వస్తుంది, నన్ను గొడవ చేస్తే వస్తుంది, నేను వచ్చి చెప్పామని కూడా చెప్పకుండా పోతాను. నేను అంతకుముందు కూడా చెప్పాను, శుభ్రంగా చెప్తున్నాను, చెప్పించుకోండి. ఎవరు చెప్పరు ఈ విధంగా. కాబట్టి దయచేసి చెప్పించుకోండి, బుద్ధిగా చెప్పించుకోండి. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. వెంకటేశ్వరమ్మ గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/2001. 91. ఒక నిమిషం అమ్మా. 29/9/91. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 5:20. ఎక్కడ పుట్టాడమ్మా మీ అబ్బాయి? మచిలీపట్నంలో పుట్టాడు. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా కన్యా లగ్నం, రాశి వచ్చేసింది వృశ్చిక రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 2వ పాదం. సప్తమాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు. ఇది వివాహ దోషం అని చెప్తాం. అలాగే విద్యాస్థానంలో రాహు, పంచమంలో శని వక్రించి, 9వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ స్థితిలో, అలాగే 10వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో గురు శుక్రులు ఉన్నటువంటి జాతకం. లగ్నంలో రవి బుధులు, కుజుడు కూడా. రవి బుధుల యొక్క యోగం ఉన్నప్పటికీ కూడా సప్తమ మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో శుక్రుడితో కూడా కలిసి ఉన్నందువలన మీకు నిజం చెప్తున్నాను, రేపు రోజున పెళ్ళైన మరుక్షణమే వీడిని మీ దగ్గర నుంచి దూరం తరివేయండి. లేకపోతే మీ ఇద్దరి మధ్య అత్తాకోడల మధ్య వీడు నలిగిపోతాడు దయచేసి. కాబట్టి ఇతని యొక్క జాతక రీత్యా ఆ దోషం ఉన్నందువలన పెళ్ళైన మరుక్షణం తోలేయండి బయటికి. అప్పుడు హాయిగా ఉంటారు. దూరంగా ఉంటేనే విలువలు ఉంటాయి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. రవికుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి రవికుమార్ గారు, మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/6/70. చెప్పండి, టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి, తర్వాత టీవీ చూడండి. హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/6/72. టైం చెప్పండి, పుట్టిన టైం, ప్లేస్ చెప్పండి. అది ఎప్పుడు 3:15 తెల్లవారుజామున మధ్యాహ్నం చెప్పాలా రవికుమార్? సాయంత్రం 3:15. ఏ ఊర్లో? ఓకే. మీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మీది మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం. సంపూర్ణ కాల సర్పదోషంలో ఉన్నటువంటి జాతకం మీదే. అందులో కూడా అష్టమ శని జరుగుతుంది. లాస్ట్ 2 yearsగా రాహు మహాదశ జరుగుతున్నది. అయితే రాహు జన్మ లగ్నంలో, అందులో కూడా తన స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కానీ సంపూర్ణ కాల సర్పదోషానికి ఈ రాహు దశ జరుగుతున్నందువలన అందులో కూడా వ్యయాధిపతి అయినటువంటి బుధుడు జన్మజాతకంలో అష్టమంలో యోగకారకుడై ఉన్నాడు. కాబట్టి ఇక మీద రేపు ఆగస్టు నుంచి మీ జన్మజాతక రీత్యా ఉండేటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేదానికి మార్గం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అలాగే గురుగారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి సాధారణంగా జాతకంలో ఏదైనా దోషం వల్ల గొడవలు పడుతూ ఉన్న వారికి చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఇక్కడ జనరల్గా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దోషానికి జన్మజాతకంలో రకరకాలుగా ఉంటాయి. కానీ ఏ జాతకం తెలియనటువంటి వాళ్ళు, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు రామేశ్వరం వెళ్ళరండి. ఒకసారి రామేశ్వరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్షి తీర్థంలోనూ అగ్ని తీర్థంలో స్నానం చేసి, అక్కడున్న బావుల్లో స్నానం ఖచ్చితంగా ఎట్లా నీళ్లు పోస్తారు అక్కడ, అవి చేసి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని రండి. దాని వలన తప్పక ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. ప్రద్యుమ్న గారు నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. చెప్పండి. నా పేరు ప్రద్యుమ్న శాస్త్రి. డేట్ ఆఫ్ బర్త్ 31/5/52. 31/5/52. టైం చెప్పండి. 11:30 గంటలకి విజయవాడ. ఎప్పుడండి? 11:30 ఉదయమా? ఉదయం 11:30. గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. నా పేరు ప్రద్యుమ్న. డేట్ ఆఫ్ బర్త్ 31/3/52. ఉదయం 11:30కి విజయవాడ. 31 మే కదా? 31 మే 1952 ఉదయం 11:30 విజయవాడ. మీ లగ్నం సింహ లగ్నం, సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 3వ పాదం.
ఈ లగ్నంలో చంద్రకేతువుల కలయిక, కుటుంబ స్థానంలో శని వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే 3వ ఇంట్లో పరాక్రమంలో కూడా కుజుడు వక్రించి, సప్తమ రాహు కుంభరాశిలో, భాగ్యరాశిలో గురు, దశమంలో శుక్రుడు బుధుడితో రవితో కలిసి ఉన్నటువంటి జాతకం. శుక్రుడు 10వ ఇంట్లో అద్భుతంగా ఉన్నందువలన అమ్మవారి యొక్క ఆరాధన లేదా అమ్మవారి యొక్క సన్నిధి మీకు గొప్ప విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అందులో కూడా రవి బుధుల యొక్క యోగం దశమంలో ఉన్నందువలన గవర్నమెంట్ సంబంధమైనటువంటి దీంట్లో కూడా మీకు యోగం ఉండి ఉంటుంది. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు జన్మజాతకంలో భాగ్యరాశిలో ఉన్నందువలన పంచమ అష్టమాధిపతి అయి భాగ్యరాశిలో ఉన్నాడు. అందులో కూడా గురువుని కుజుడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయన భాగ్యరాశికి అధిపతి అయినటువంటి కుజుడు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు ఈ గురు మహాదశ. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం మీ జన్మజాతకంలో మీకు సింహలగ్నం, అందులో మకా నక్షత్రానికి బాగా పిండి పిప్పి చేస్తుంది. కాబట్టి అది కొంత వైషమ్యాలతో కూడుకున్నటువంటి ఇది ఉంటుంది చుట్టుపక్కల కానీ, బంధువులు కానీ, కుటుంబంలో కానీ. కాబట్టి ఈ శని మారి ధనుర్రాశిని ప్రవేశం చేసిన తర్వాత కూడా మళ్ళీ వక్రతత్వం చెంది మళ్ళీ వృశ్చిక రాశిలోకి వచ్చి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ శని కుటుంబ స్థానంలో 6వ స్థానాధిపతి అయి, అంటే రుణస్థానాధిపతి ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నందువలన అది ఎంత మిత్రరాశి ఉన్నప్పటికీ కూడా అందులో వక్రతత్వం చెంది ఇక్కడ హస్తా నక్షత్రంలో ఉన్నాడు. హస్తా నక్షత్రం కాబట్టి కొద్ది వరకు పర్వాలేదు. కానీ ఆ చంద్రకేతువుల కలయిక లగ్నంలో ఉండటం కూడా అది అంత మంచిది కాదు. కోపావేశాలు ఇవన్నీ కూడా కొంత ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ గురుదశ మీకు యోగకారకంగా ఉంటుంది. గురువుని దక్షిణామూర్తిని సేవించండి, మీకు మంచిగా ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. రాజమండ్రి నుంచి సూర్యప్రకాష్ గారు. హలో, నమస్కారం అండి, మాట్లాడండి, చెప్పండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు అండి, 1980 అండి. 11వ తారీఖు 1980. పుట్టిన టైం చెప్పండి. మధ్యాహ్నం 2:30 అండి. ఎక్కడ పుట్టారండి? తారీఖులు అండి. గురుగారితో మాట్లాడండి. అదే చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చదవడం చేసేవాళ్ళే మా షాపులు అమ్ముడవుతుందని అమ్ముడవుతుంది పెద్దవాళ్ళు అమ్ముడవుతుందండి. వెరీ గుడ్, సంతోషం. తర్వాత అదే వచ్చిన తర్వాత మీరు ప్రతి ఇల్లు దగ్గర నాకు టైం బాగుంది చెప్పారండి. ఇప్పుడు అమౌంట్ మా బ్యాంక్ లో వచ్చినామండి డబ్బులు. మా బ్రదర్ ఏమో డబ్బులు అడుగుతున్నారండి. 5 నెలలు తీసుకుంటారని కట్టుబడి ఇచ్చేస్తారని అడుగుతున్నారండి. అది మరి ఇమ్మంటారు లేదో ఏంటి చెప్తారు, ఇవ్వమంటారు. అది ఇప్పుడు నేను ఏమంటే కరవమంటే ఏమంటారు, కప్పకు కోపం, గడవమంటే పాము కోపం అని మీ ఇద్దరు మధ్య నన్నెందుగా ఇరికిస్తావు? అది ఇవ్వాలనుకుంటే ఇవ్వు, ఇవ్వలేదనుకుంటే వదిలేయి. నువ్వు నాకు లైవ్ ఫోన్ చేసి మా అన్న అడుగుతున్నాను నువ్వు ఇచ్చేదా వద్దా అంటే నన్ను తిట్టుకుంటాను. నాకు అవసరమా? అది అట్లాంటి పనులు చేయొద్దు. ఏదన్నా ఇప్పుడు నాకు స్థలం అమ్ముడు పోలేదని అడిగావు, చక్కగా చెప్పారు, అది అమ్ముడు పోయింది, వెరీ గుడ్, అంతవరకు. అది మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్య. దాన్ని నా దగ్గర తెచ్చిపెట్టమాక, అందులో లైవ్ లో అసలు చెప్పమాక. నేను అర్థమైందా? ఇలాంటి కుటుంబ విషయాల్లో నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే మీ ఇద్దరు అనుకునేది కూడా కాకుండా నన్ను కూడా ఇరికిచ్చి నన్ను అతని చేత ఎవరి చేత నన్ను తిట్టించడం అవసరమా? నీకు మేలు చేయకపోయి ఏదో బొక్కలో పడ్డట్టు ఉంటుంది. నాకు వద్దు బాబు అలాంటిది. ఏదన్నా ఉంటే మాత్రం నువ్వు చూసుకో. ఇక్కడ మాత్రం లైవ్ లో ఇలాంటివి మాత్రం చెప్పబడవు. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి రవికాంత్ గారు. హలో, నమస్కారం అండి రవికాంత్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్కారం అండి. హలో, చెప్పండి ఎవరి కోసం తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 ఏప్రిల్ చెప్పండి. 30 ఏప్రిల్ 57. పుట్టిన టైం, ప్లేస్ కూడా చెప్పండి. 8:50 AM అండి. అది 57 67 నాకు వినపడలేదు సార్, సరిగా చెప్పండి. 67 సార్. 6-7. ఓకే, ఎన్ని గంటలకి? 8:50 AM సార్. 8:50 AM. ఏ ఊర్లో పుట్టారు? మచిలీపట్నం సార్. మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మీది మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, 2వ పాదం. 2వ ఇంట్లో గురు పరమ ఉచ్చ స్థితిలో, దశమ సప్తమాధిపతి చాలా చక్కగా. 4వ ఇంట్లో కుజుడు వక్రించి దోషంలో, అలాగే 5వ ఇంట్లో కేతు, ఇది కూడా దోషంలో ఉన్నది. పంచమ కేతు కూడా అంత గొప్పది ఏం కాదు. అష్టమ చంద్రుడు కూడా అంత గొప్పది కాదు. అయితే గురుచంద్రుల యొక్క యోగం ఉన్నది, సమదృష్టి ఉన్నది కాబట్టి పర్వాలేదు. తర్వాత ఇక్కడ జన్మ జాతక రీత్యా పరివర్తన యోగాలు, అంటే చంద్రుడి ఇంట్లో గురువు, గురువు ఇంట్లో శని, శని ఇంట్లో చంద్రుడు, ఈ పరివర్తన యోగం ఉండటం అది కొంతవరకు మేలైంది. ఏకాదశంలో రవి బుధుడు, అలాగే రాహుతో కూడా అది మంచిది. రవి బుధ రాహుల యొక్క సంయోగం చాలా గొప్పదే, అది అందులో ఏమి ఇబ్బంది లేదు. అందులో 12వ ఇంట్లో కూడా శుక్రుడు వ్యయంలో తన స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువులో శుక్రుడు అయిపోయిన తర్వాత నుంచి 2017 మార్చి 24 నుంచి మీ జన్మజాతక రీత్యా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. అంతవరకు మాత్రం కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తప్పక ఉంటాయి. అందులో కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా
అది ఇబ్బంది కలుగజేస్తుంది. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయటం మంచిది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. గోపాలకృష్ణ గారు కరీంనగర్ నుంచి. హలో, నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 చెప్పండి. 25 8 1991. 91. టైం చెప్పండి. మధ్య మాట్లాడుతున్నారండి. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. కడియం. చెప్పండి, గురుగారితో మాట్లాడండి, సందేహం చెప్పండి. నమస్తే, చెప్పండి. నాకు ఫాదర్ లేదండి. నేను ఎటువంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదండి. ఫాదర్ లేకపోతే దానికి ఏముందమ్మా? ఫాదర్ అనేవాడు ఎవరు జీవితకాలం ఉండరు కదా ఎవరికి ఫాదరు. లేదండి, అసలు ఇంట్లో కూడా ఎటువంటి పరిస్థితి కూడా బాగాలేదండి. ఒక విషయం చెప్తా నేను, ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఈ భూమి పడిన తర్వాత భగవంతుడే అందరికీ కూడా, భగవంతుడే అందరికీ అన్నిటికీ కూడా. కాకపోతే మనం పెట్టుకుంటాం ఈ బంధాలు అనుబంధాలు కూడా. కాబట్టి తండ్రి లేడన్నటువంటి దాన్ని నువ్వు మర్చిపోవు అసలు ఫస్ట్. ఎందుకంటే తండ్రి ఉన్న వాళ్ళందరూ బాగలేరు, తండ్రి లేని వాళ్ళు కూడా గొప్ప స్థితిలో ఉన్నారు. అర్థమైందా? తండ్రి ఉండి పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఎందుకు నువ్వు భయపడతావు అసలు? ఫస్ట్ తండ్రి లేడన్న దాని గురించి ఆర్థిక పరిస్థితిని అడుగు. తండ్రి లేనంత మాత్రం, ఉన్నంత మాత్రాన్ని ఏం చేయలేడు. అర్థమైందా? ఇక్కడ నీ జన్మజాతక రీత్యా నీ జాతకంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది. దశమంలో దశమాధిపతి అయినటువంటి రవి బుధులు, ఇక్కడ రవి ఉన్నాడు, ఏకాదశానికి అధిపతి బుధుడు కూడా ఉన్నాడు. కొద్దిగా ఓపికగా ఉండాలా. ఈ జూలై తర్వాత నుంచి నీకు బాగుంది, కొద్దిగా వెయిట్ చేయి. నీకు అన్ని విధాల భగవంతుడు సహాయ సహకారాలు అందుతాయి. నీ ఇష్ట దైవానికి ప్రతిరోజు వెళ్ళి కనిపించి ఆయన ఆశీస్సులు పొందిరా. జాతక వివరాలన్నీ చక్కగా అందించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.